హలో సార్. హలో హలో సార్, నమస్తే. నేను రఘు మాట్లాడుతున్నా సార్. నమస్తే రఘు. సార్ బాగున్నారు సార్? బాగున్నాను. సార్ ఏం లేదు, ఇప్పుడు ఈ తుర్కయంజాల్ మాసబ్ చెరువు దగ్గరికి వచ్చాం మేము. ఇక్కడ ఈ రోడ్డు తీసేస్తున్నారు కదా సార్, మధ్యలో ఒక రోడ్డు ఉందని తీసేస్తున్నారు, ఈ రోడ్డు తొలగిస్తున్నారు. అవును అవును, రోడ్డు అంతా అది వాళ్ళు వేసినట్టుంది కదా. అంటే వీళ్ళు రైతులు ఏమంటారు అంటే, ఇది ఇప్పుడు 40-50 ఏళ్ళ నుంచి దశాబ్దాలుగా మేము నడుస్తున్న రోడ్డు ఇది అని వీళ్ళు అంటున్నారు. అది క్లియర్ కనపడుతుంది కదా మన గూగుల్ మ్యాప్స్ లో అన్నిట్లో కూడా. ఓకే, మనకి గూగుల్ మ్యాప్స్ లో అప్పుడు కేసు కూడా అయినాయి వీళ్ళందరి మీద. కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు కూడా చేసి అదంతా ఉన్నప్పుడు చార్జ్ షీట్ వేసినారు కదా అక్కడ. ఓకే సార్, అది మనకి వాళ్ళు గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తుంది. అప్పుడు కేసులు అయినాయి కూడా ఉన్నాయి కదా, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, చార్జ్ షీట్ చేసినారు. నేను అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో కూడా రైజ్ చేసినట్టు చేసి అంతా కూడా అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా. అక్కడ లోకల్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్థానికులు వేరే వాళ్ళందరూ అంటే సరే, ఇప్పుడు మరి అది మేము నడవడానికి మాకు ప్లేసే లేదు, మాకు ఇది తప్ప ఆధారం లేదన్నది అంటే ఎట్లా వీళ్ళ తప్ప సార్ ఇది? వీళ్ళు ఇప్పుడు FTL లో వేయకూడదు అసలు రోడ్లు. వేసినప్పుడు కూడా పెద్ద డిస్టర్బెన్స్ అయింది. ధర్నాలు అయినా అక్కడ అంతా కూడా స్థానికంగా వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో గ్రామ నక్ష చూపిస్తున్నారు, దాంట్లో ఇది రోడ్డుగానే కనబడుతున్నట్టు ఉన్నది. అంటే నక్ష ఎట్లుంటదంటే, నక్ష అనేది ఒక బాట, బండ్ల బాట. వీలు లేనప్పుడు నక్షను వాడచ్చు. రైజ్ చేస్తే గనక హైట్ రైజ్ చేస్తే నేచురల్ గా ఒక బండ్ల రోడ్డు చెరువుని ఆపుతున్నారు, చెరువుని ఎక్స్పాన్షన్ ఆపుతున్నారు. ఓకే, నక్షల బాట ఉన్నా కానీ కూడా అది ఎండిపోయినప్పుడు దాన్ని వాడేటటువంటిది ఉంటది. ఓకే, సో ఇది మనకి FTL లో లిమిట్ చేయటం అనేది ఎక్కడ కూడా మనం అది మన కోర్ట్స్ కానీ లేకపోతే మన జనరల్ పాలసీ పరంగా కూడా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మరి మొత్తం అంతా చెరువులు వేస్తున్నారు కదా సార్, ఇది రైట్ సైడ్ అంతా తీసుకుపోయి ఆ రోడ్డు అంతా చెరువులో పడేస్తున్నారు. కాంట్రాక్టర్ కూడా అదే చెప్తున్నాడు. మరి చెరువులో ఎందుకు వేస్తున్నారు సార్? రోడ్డుని తీసి మొత్తం చెరువులు వేస్తున్నారు. చెరువులు కాదు, వాళ్ళ పక్కన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తెచ్చేసింది అంతా. అంటే వీళ్ళేమో కన్స్ట్రక్షన్ కంపెనీలు తెచ్చేసిరని వీళ్ళు అంటున్నారు కదా. కన్స్ట్రక్షన్ వీళ్ళందరూ ముద్దాయిలు అప్పుడు దాంట్లో కన్స్ట్రక్షన్ వాళ్ళది కూడా పెట్టారు కదా. ఓకే, కేసు పెట్టారు. నేను కాంట్రాక్టర్ తో మాట్లాడితే అంటాడు, చెరువులో చేస్తున్నారు ఎందుకంటే మాకు అట్లే ఆర్డర్స్ ఇచ్చారు, ఎక్కడిదక్కడే క్లోజ్ చేయమంటే మా చెరువులో చార్జ్ షీట్ చూస్తే తెలుస్తుంది క్లియర్ గా. వాడు ఉన్నాడు, వాడు ఎక్కడ సిరీస్ వాడు చేసినాడు, చేసి వీళ్ళు చేసి అందరూ మొత్తం టోటల్ గా ఓవరాల్ గా కలిసి అక్కడ లోకల్ పట్టేదారులు అందరు కలిసి ఓవరాల్ గా చేస్తున్నారు. ఓకే సార్, అందరు కలిసి చేసింది దానికి ఇప్పుడు అక్కడ చెరువు అవుతుంది, అక్కడ లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి 11 ఎకరాల పట్టా ఒక ఆయన ఉన్నాడు సార్. అవన్నీ శిఖం పట్టాలు ఉంటాయి కదా, శిఖం పట్టాలు ఉంటాయి అన్ని. దాంట్లో వాళ్ళు యాక్చువల్ గా అసలు వేసిందే వీళ్ళు కదా చెరువులో. ఇప్పుడు అంత పెద్ద రోడ్డు అది వేసినారు, అది వేసి చెరువులంతా వాళ్ళు బండ్లకి తయారు చేసినారు. అది ఇటువైపు వాళ్ళు సేఫ్ అయిపోవాలని చూస్తారు. ఓకే, వీళ్ళేం మా శిఖం పట్టా కాదు ఒరిజినల్ పట్టా అని వీళ్ళు ధరణిలో ఉన్న ఒరిజినల్ అయినా కానీ అసలు వాళ్ళు ఎట్లా చేస్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇదంతా మేము ఎందుకు ఖర్చు భరించాలి అసలు చేసిన పాపానికి? ఓకే, వీళ్ళంతా ఎవరికాలు చేసి చెరువులంతా పూడుస్తుంటే గనక రేపు సార్ అది ఇంకా ఎంత మేము ఇప్పుడు అది ఈ చేయడానికే మా మిషనరీ అంతా పెడుతున్నాము. బట్ అంతా తీసుకెళ్ళాలి కదా, ఇప్పుడు చేసి ఇట్లే కదా. కానీ ఇప్పుడు ఈ 103 సర్వే నెంబర్ ల్యాండ్ అయిన దాంట్లో వేసిరు సార్ మొత్తం రాళ్ళన్నీ. రోడ్డు తీసేసినా కూడా ఎవరైతే కేసులలో ఉన్నారో వాళ్ళే అనమాట, వాళ్ళ దాంట్లో కేసులలో పెట్టాము వాళ్ళే చేసింది, వాళ్ళ మీదే పెట్టాము. అంటే వాళ్ళ భూమిలో వేస్తున్నారా ఇదంతా? చార్జ్షీట్ లో ఎవరి మీద అయితే పోలీసు దర్యాప్తు చేసి ఇదే కారణాలు అని చెప్పిస్తున్నారో వాళ్ళ దగ్గరే పడేస్తున్నారు. ఓహో, వాళ్ళ భూమిలో వేస్తున్నారు అంతే కదా, మరి వాళ్ళే కదా వేసింది ఇక్కడ అంతా. ఓకే, కదా కేసు పెట్టింది వాళ్ళ మీద, చార్జ్షీట్ వేసింది. ఇప్పుడు ఈ రైట్ సైడ్ లో సరే అదొక భాగం అయితే చెరువులో కూడా వేసేస్తున్నారు సార్. చెరువులో అంటే చెరువు లోపలనే వేసేస్తున్నారు ఈ డెబ్రీ ఇదంతా తీసుకెళ్లి పట్టా భూమిలో లెఫ్ట్ సైడ్ వేస్తున్నారు, రైట్ సైడ్ చెరువులో కూడా వేస్తున్నారు. రైట్ సైడ్ వేస్తే తీస్తారు. రేపు ఎవరు వేస్తున్నాడు అది రైట్ సైడ్? కాంట్రాక్టర్ ఎవడాడు? ఎవరో సార్, సాయి అట. అట్లేం లేదే, ఇప్పుడు మాట్లాడితే అదే చెప్తున్నాడు, నాకు అదే చెప్పారు, నాకు తీసుకెళ్ళడానికి. వాడి సంగతి వస్తాం, వాడు కాంట్రాక్టర్ ఎవడన్నా అక్కడ తీసుకుంటే ఎవడని చేస్తున్నాడు వాడి సంగతి. ఓకే ఓకే రైట్.